మీరు స్టార్ట్ చేసినప్పుడు మీ కెరియర్ గాని ఎంగేజ్‌లో ఏం చేసేవారు? చదువంతా అయిపోయింది. క్లోజ్ అయినాక ఏం చేస్తుండే? అదే ఏం చేస్తాం అప్పుడు ఏజ్‌లో కొట్టడం ఒకవైపు కుస్తీ పోటీలు 20 మందిని తిరుగుతుండే గ్యాంగ్. హ్మ్. కుస్తీలు కొట్లాడము అవి ఇవన్నీ కుస్తీ పోటీల తర్వాత మళ్ళీ అంటే ఏజ్ అంతా అయిపోయిన తర్వాత హ్మ్. 21 తర్వాత మీరు పుట్టిందంతా మాస్ ఏరియా. మా ముస్లిమ్స్ కూడా ఎక్కువ ఉంటారు. అప్పుడు అయితుండే నా కొట్లాటలు హిందూ ముస్లిం కొట్లాటలు. అయినా చాలా నేను పోయినా కదా నా మీదే 10 కేసులు దాకా అయినాయి. ఆ, మీది మంచి హైట్ పర్సనాలిటీ. జిమ్ గిమ్ చేస్తున్నారా లేకపోతే ఏంది? ఎక్సైజ్ ఇండియన్ ఎక్సైజ్ వ్యాయామశాల ఏమంటారు దాన్ని? ఇండియన్ చేస్తుండే జిమ్ బి చేస్తుండే 2 చేస్తుండే హ్మ్. పొద్దున సాయంత్రం చేస్తుండే ఎక్సైజ్. హ్మ్. ఎప్పుడన్నా కొట్లాటలలో బాగా మీరు దెబ్బలు తినడం కానీ లేకపోతే మీకు బాగా ఎఫెక్ట్ అయిన సంఘటనలు ఉన్నాయా? అట్లేం లేదు నన్ను అంటే నేనేది ఎప్పుడు అది కాలేదు ఎదుటోళ్ళని కొట్టడం కానీ నేను ఎప్పుడు మనమే మిమ్మల్ని టార్గెట్ చేయడం కానీ? టార్గెట్ చేస్తారు కదా కామన్ టార్గెట్ బౌలర్ సాల్వ్ చేసి మనం దానికి ముందుకు 10 ఎత్తు వేసుకుంటే వెళ్ళడమే. మీకు బాగా క్లోజ్ అంటే ఎట్లా సార్ ఈ గొడవలు దీంట్లో ఎంగేజ్ నుంచి మీరు చిన్న శ్రీశైలం యాదవ్ గారు? నాకు అన్నలాగా సిరిసిల్ల మన మీకంటే చిన్నప్పటి ఉపజాల తిరిగిన వాళ్ళం కదా. మ్మ్. మా ఫాదర్ షాగిరత్ కదా. సార్ ఫాదర్ మా డాడీ దగ్గర నేర్చుకో మా నాయన దగ్గర కుస్తీ కుస్తీలు నవీను వెంకట్ వీళ్ళంతా మా డాడీ దగ్గర వాళ్ళ పిల్లలు కూడా పిల్లలు అందరూ నేర్చుకోరు చిన్నప్పటి నుంచి ఉపజాల. అప్పుడు ఎట్లుండే సార్ మీరు చిన్నగా ఉన్నప్పుడు? పెద్దన్నలాగా ఉంటాడు సిరిసిల్ల మన అట్లా. అప్పుడు అమీర్పేట ఏరియా అంతా ఎట్లుంటుండే సార్? అమీర్పేట కానీ పంజాగుట్ట కానీ ఏరియా మీరు చిన్నగా ఉన్నప్పుడు ఎట్లుంటుండే? అప్పుడు అన్ని కేసెస్ కదా ఎక్కువ అప్పుడంతా ఖాళీ ల్యాండ్. అవి ఇవి కేసులే అప్పుడు ఎక్కువ. ఆ మధ్యాహ్నం అవే జరిగినాయి కదా. ఇప్పుడంటే కూల్ అయిపోయింది. ఇప్పుడు సిటీ ఎక్కడ వరకు ఉండే సార్ అప్పుడు మీరు ఎంగేజ్? సిటీ వరకు ఉండే ఇదంతా డిస్ట్రిక్ట్ ఉండే అప్పుడు. ఇదంతా సిటీలో కలపలే అప్పటికి. ఓకే. అక్కడ వరకు పద్మలే అవతలకి బంజారాల వరకు సిటీ. ఓకే. అదంతా సిటీ ఉండే మొత్తం హైదరాబాద్. ఇదంతా లేకుండేది ఊర్లాగా ఉంటుండే. అప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ ఉండొచ్చు. గవర్నమెంట్ ఇదంతా పల్లెటూరు లాగా ఉంటుండే అన్ని ఇక్కడ. ఈ పంజగుట్ట లాస్ట్ సార్? పంజగుట్ట అదే శ్రీనగర్ ఎల్లారెడ్డి ఇవన్నీ వస్తుంది. శ్రీనగర్ కాలనీ మన ఇంధనార్ వరకు ఈ బంజారాల వరకు వస్తుండే సిటీలో. బంజారాలు దాటితే రాకపోతుంది. ఈ మాదాపూర్ ఇవన్నీ డిస్ట్రిక్ట్ కింద వస్తుంది. ఖాళీ ల్యాండ్స్ అన్ని ఖాళీ ఉంది ల్యాండ్ మొత్తం. అప్పుడు అవే ఉండే కదా. ఇంకా మీరేం చెప్తారు సార్? అంటే హైదరాబాద్ ఇంత ఈ 1 ఏరియాలు డెవలప్మెంట్ అయినాయి అంటే ఏ గవర్నమెంట్ ఏ సీఎం వల్ల అంటారు? హైదరాబాద్ డెవలప్ అయిందంటే ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చినప్పుడు అయింది హైదరాబాద్ డెవలప్. ఇంకా అంతకుముందు ఏమైంది ఊరు రోడ్లు గిళ్ళు అన్ని అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ అయింది డెవలప్మెంట్. ఫాస్ట్ అయిపోయింది 10 years ఫాస్ట్ అయిపోయింది గవర్నమెంట్. అంతకుముందు సార్ ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు? ఉమ్మడి ఉన్నప్పుడు ఏముంటుండే మొత్తం ఆంధ్రప్రదేశ్లో చేసుకుంటుండే. ఇక్కడ ఏం పెడుతుండే అసలు ఏ ఒక రోడ్లో హైదరాబాద్ వరకే ఆ చంద్రబాబు నాయుడు ఆడికి వెళ్ళి ఇంటి వరకు డెవలప్మెంట్ చెట్లు గిట్లా ఏముండదు. ఇప్పుడు అంటే సీఎం అయింది అక్కడ. కానీ అంటున్నా ఈ హైటెక్ సిటీ అవన్నీ కూడా ఆయన చేసినట్టు కదా సార్ చంద్రబాబు నాయుడు? హైటెక్ సిటీ చేసిండు కదా ఆయన చేసి. ఈ ఏరియా అంటే ఈ రోడ్లు రహదారులు కావడం పంజోట నుంచి హైటెక్ సిటీ వరకు బాగా డెవలప్ చేసిండు అప్పుడు హైదరాబాద్. అంతవరకు ఊర్లో పంట అక్కడ ఏం చేయలేడు. ఇది ఒక్కటి చేసిండు. అలాగే మీరు టీఆర్ఎస్ లో ఒక వ్యవస్థాపక సభ్యులు, మీరు స్టార్టింగ్ పార్టీ పెట్టడం ఎందుకు చూస్ చేసుకున్నారు? అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఒక పవర్ఫుల్ లీడరు, చంద్రబాబు నాయుడు సీఎం. అయినా కానీ కేసీఆర్ ఎందుకు చూస్ చేసుకున్నారు మీరు? అంటే ఉద్యోగం పార్టీ ఇది ఫస్ట్ నుంచి కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం. ఇది మొత్తం అందరు ఫైట్ చేసారు. ఒకళ్ళ వల్ల రాలేదు తెలంగాణ. అందరు కష్టపడి చేసేవాడికే తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినాక లైట్ తీసుకున్నాం అందరం. ఇక పోలేము ఎవరు. చాలా అనుకున్నారు మనం అనుకున్నది అయిపోయింది. ఇంకేం సైలెంట్ అయిపోయింది. కానీ మీరు పవర్లు ఉండాలా, ఇట్లనే మీతో పాటు మీకు ఒక గన్ మ్యాన్ లీడర్ ఉండాలా అందరికి ఉంటుంది. కానీ నేను అంత ఫోకస్ పెట్టాలి పోలేను నేను. ద బెస్ట్ లీడర్ అంటే నేను నాయకులను కష్టపడే నాయకులు అంతా పక్క జరిపారు. అంతే చూసురుగా టీఆర్ఎస్ ఎట్లయింది ఇప్పుడు పరిస్థితి. అట్లా కష్టపడ్డ వాళ్ళని అందరిని పక్క జరిపారు. అప్పుడు జాయిన్ అయినప్పుడు ఎవరైతే తిట్టిన వాళ్ళు వాళ్ళు మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళంతా పక్క జరిపేసారు. అందుకే పార్టీ ఇప్పుడు 0 level అయిపోయింది. ఇప్పుడు రాను కథం. ఇప్పుడు ఓటు దేనికన్నీ చూసేస్తారు. ఇప్పుడు అప్పుడంటే తెలంగాణ తెచ్చేదాన్ని 10 సంవత్సరాలు గెలిపించారు. ఇప్పుడు ఏం చూసేస్తారు ఓటు టీఆర్ఎస్కు. తెలంగాణ వచ్చింది జరిగిపోయారు చాలామంది మ్యాక్సిమం. ఇప్పుడు కథం అయిపోయింది. ఇప్పుడు ఏం చెప్పుకోనికి ఏం లేదు కదా. నీకు ఇప్పుడు ఏముంది చెప్పుకోనికి? ప్రజలతోటి కలిసి ఉండి మంచిగా నాయకుడు అనేది అందరితో కలిసిమెలిసి ఉంటే ప్రజలు ఒప్పుకుంటుండే. వీళ్ళు గేట్లు మొత్తం బందోబస్తు పెట్టుకుని ఎమ్మెల్యేలో బయటకు వెళ్ళి కొట్టాలి, ఎవడు పోయినా బయటకు వెళ్ళి కొట్టాలంటే అది రాజకీయ నాయకులు. మీకు ఏమనిపించింది సార్ కేసీఆర్ వైఖరి అప్పుడు ముఖ్యమంత్రి? అందరూ అంతే కదా. నేను ఒక్కని కాదు కదా. 100,000 మంది ఇంత ఘోరంగా చేస్తురా అని మొత్తం ముందర చెప్పుకోలేరు. కానీ అందరూ లోపల చెప్పుకుంటారు. ఎమ్మెల్యేలు చెప్పుకుంటుండే.
ఈ సవితా ఇంద్రారెడ్డిని కూడా ఒకసారి క్యాబినెట్ మీటింగ్ కి అలౌ చేయలేదామని, అలాగే మొహమ్మద్ అలీని కూడా ఆయన హోమ్ మినిస్టర్ గా అవన్నీ జరిగినాయి లేదు చాలా. ఎందుకు సార్ వైఖరి అంటే కేసీఆర్ కి ఆయన ఏమో అది వాళ్ళకు ఎట్లా ఉందేమో మైండ్ నాకు తెలియదు, కానీ చాలా టూ మచ్ చేంజ్ అయ్యారు. టూ మచ్ మినిస్టర్లు సీఎం కాగానే మొత్తం చేంజెస్. లేవు నన్ను మంచిగా పేరు పెట్టి పిలుస్తుండే కదా, చిన్న అంటున్నా సార్, మంచిగా పేరు ఏడబి పిలుస్తున్నా, మాట్లాడు ఫ్రీగా ఉంటుండే బాగా. మీరు అప్పుడు పార్టీలో జాయిన్ అయినారు, ఎప్పటి వరకు ఉన్నారు సార్ యాక్టివ్? తెలంగాణ వచ్చేదాకా ఉన్నారు? ఇప్పటి వరకు ఉన్నా, ఏరియా తెలంగాణ వచ్చేదాకా ఉన్నా. ఆ మధ్య కొన్ని 5 years ఉండి పక్క జరిగింది. పవర్ వచ్చిన తర్వాత, పవర్ వచ్చే ముందర నేను పోటీ చేస్తా అని ఇట్లా అనడం లేదు, నేను అడగలేదు. చైర్మన్ గురించి అనుకున్నా, అడిగారు కార్పొరేషన్ చైర్మన్ గురించి, కానీ వాళ్ళు ఇయ్యలేరు ఎవరికి. నాయకులు ఆకట్టుకున్నట్టు వేరే పార్టీలో మూటలు తెచ్చి పెట్టిన వాళ్ళకి ఇచ్చినట్టు అందరు, కానీ ఎవరికైతే నాకు కష్టపడ్డ వాళ్ళకి ఇయ్యలే. మీరుండే ఏరియా ఏదొస్తుంది సార్? అసెంబ్లీ ఏదొస్తుంది? షేర్లింగంపల్లి. షేర్లింగంపల్లి, యార్కపూడి గాంధీ. ఆయన కూడా కార్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళినాడు. అంటే ఏముందని ఉండడానికి ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మ్యాక్సిమం అంతా ఖాళీ అయిపోతుంది పార్టీ. అంతేనా సార్? కేసీఆర్ ఉండు, కేటీఆర్ ఉండు, ఏం చేస్తారు? తెలంగాణ తెచ్చిరు, అయిపోయింది. 10 years లో డెవలప్మెంట్ చేసిర్రు. కానీ చాలా వరకు కూడా మనకు రూరల్లో ఓట్లు తక్కువ పడ్డాయి బీఆర్ఎస్ కి, చాలా తక్కువ పడ్డాయి. ఇంకా ఇప్పుడు అసలు ఎవరు వేరు ఓట్లు, కష్టం చెప్పలేము. ఇంకొక 10 years తర్వాత ఏమైనా చేంజ్ జరగవచ్చు, మైండ్ అది చేంజ్ అయితే. బీజేపీ కూడా స్ట్రాంగ్ అవుతాం కదా సార్? నెక్స్ట్ ఇక బీజేపీకే ఉంటుంది ఛాన్స్. నెక్స్ట్ కాంగ్రెస్ బీజేపీ మధ్యలోనే ఉంటుంది. ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లు, కార్పొరేటర్ ఎలక్షన్లలో చాలా ఘోరంగా ఓడిపోతారు ఇంకా. ఎందుకంటే ప్రజలకు లోతుగా వెళ్ళిపోయింది. వీళ్ళు మొత్తం సంఖ్య అదేంది, మొత్తం బార్గేట్లు పెట్టేసి ఎవ్వరు కలవకపోవడము, అసలు సీఎం లాగా ఫీల్ అయిపోవడం, అందరు ప్రజలలో కలవకపోవడము, ఇవన్నీ జరిగినాయి. దానివల్ల ఇంత నష్టపోయింది పార్టీ. ఎవరు లేనప్పుడు మీరు టీఆర్ఎస్ లో కేసీఆర్ తో పాటు ఉన్నారు. పద్మారావు తోటి ఇడికెళ్ళే ర్యాలీ తీసిన ఇంటికాడ ఇప్పుడు ఎమ్మెల్యే సికింద్రాబాద్ అవుతారా సార్? చుట్టాలు అవుతారు ఇడికెళ్ళే చుట్టాలే అవుతారు. ప్రభాకర్ అన్న బి చుట్టాలి. ఇప్పుడు మినిస్టర్ ఉంది కదా ప్రభాకర్, పొన్నం ప్రభాకర్, వాళ్ళు బి రిలేషన్. కానీ పద్మారావు గారు ఆయన మాస్ కదా సార్, సిటీలో వీడికెళ్ళి ఆయన చెప్తే అప్పుడు వీడికెళ్ళి ర్యాలీ తీసి కలిసి తెలంగాణ భవన్ వాళ్ళే పంపించారు జీప్. అప్పుడు తెలంగాణ భవన్కి వెళ్ళి జీప్ పంపిస్తే అందులో కూర్చొని ర్యాలీ తీసుకుంటా పోయి కలిసి. పాత ఫోటోలు ఉంటాయి, ఆఫీస్ ఉంటాయి మీద. మీరు అనుకోలేదా సార్ తర్వాత పోటీ చేయాలని చెప్పి ఇదే షేర్లింగంపల్లి నుంచి? అనుకున్నాము, కానీ ఆల్రెడీ సిట్టింగ్ వాళ్ళకి ఇచ్చేసారు కదా, ఎవరికి ఛాన్స్ దొరకని. అంటే అప్పుడు తెలుగుదేశం గెలిచింది 2014లో. అదే ఎవరికి సిట్టింగ్ వాళ్ళకి ఇచ్చేసారు. ప్రతి ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్లో సిట్టింగ్ వాళ్ళకి ఇచ్చేందుకు నష్టం, అంత లాస్ అయిపోయింది పార్టీ. విపరీతంగా ఎమ్మెల్యే మీద కోపం ఉండే పబ్లిక్, వాళ్ళకే మళ్ళీ కంటిన్యూ ఇచ్చారు, అందుకే అంత నష్టం. తర్వాత ఇక మీరు ఎక్కడ కేసీఆర్ని అడగలేదు ఎప్పుడు కూడా టికెట్ కావాలని? అసలు నాకు కలిస్తే నాలు అడగనికి, ఇప్పుడు కలుస్తారు. మామూలు చిన్న చిన్న నాయకులు చేయలేదు ఫోటోలు దిగుతున్నారు. అవును, అసలు ఎమ్మెల్యే కన్నా ముందర ఆ గేట్ల కాడ కూర్చొని వాచ్మెన్ లాగా వెళ్ళిపోయారు ఎమ్మెల్యేలు. అంటే కొంతమంది దొరల పాలన అన్నారు కదా సార్, అదే కనబడ్డది రజాకార్ల టైంలో. అట్లనే ఉంది, ఈ గడిల పాలన ఉంటది. ఇంత కష్టపడి తెలంగాణ తెచ్చుకోరు ఎందుకు? ఆంధ్రోలకి ఎన్నికైనా సీట్లు అది గుర్తించాలి కదా. ఇప్పుడు నా ఉద్యోగం కష్టపడ్డోళ్ళు, స్వామి కాక మండల్ చైర్మన్ స్వామి గౌడ్, ఆయన ఒకసారి ఇచ్చి తీసుకొని కూర్చోబెట్టి అందరు కష్టపడడానికి వచ్చింది ఇది తెలంగాణ. ఒక్కరు కాదు, మా మండల్ చైర్మన్ స్వామి గౌడ్ మా కాక. ఓకే, సో ఆయన కూడా మంచి ఉద్యోగం. శ్రీనివాస్ గౌడ్ కూడా మంచి శ్రీనివాస్ గౌడ్ అంతా దగ్గరికి వెళ్ళి చూసిన అంతా ఉద్యోగం. మనం ఒకజాల తిరిగి కూర్చొని ఫ్రీగా ఉంటుండే. ఎప్పుడైతే మినిస్టర్లు అయిపోయి మొత్తం నెత్తి మీద ఎక్కిపోయి ఎవరిని గుర్తుపట్టకుండా అయిపోయింది, పరిస్థితి ఘోరమైంది. ఎమ్మెల్యేలు పోయి కలవనికి గంట కూర్చుంటున్నా, కేటీఆర్ కలవనికి బయట కూర్చోటేస్తున్నట ఎమ్మెల్యేలు. అంటే వాళ్ళంతా పవర్ ఓవర్కి లేదన్నా సార్? అంటే అంత పెద్ద శక్తి లేదన్నా తెలంగాణ ప్రజలు ఎట్లుంటది, చూస్తారు కొడితే నేల కొడతారు. ఇప్పుడు జగన్ దిబి అట్లనే అయింది కదా, సేమ్ ప్రజలతోటి నాయకుడు కలవకపోతే కుదరదు.